ముందుగా ఈ శక్తివంతమైన మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపిద్దాం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ మంత్ర ఉచ్చారణతో మన జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, దైవకృప తక్షణమే ప్రారంభమవుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్స్లో తప్పకుండా ఓం శ్రీ శనిదేవాయ నమో నమః అని రాయండి. మీ ఒక్క కామెంట్ మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు సంకేతమవుతుంది. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం మేషరాశివారికి ఫిబ్రవరి 1 ఆదివారం, 2 సోమవారం, 3 మంగళవారం, 4 బుధవారం ఈ 4 రోజులలో జరగబోయే 100% ఖచ్చితమైన రాశిఫలాలు. ఈ 4 రోజులు మేషరాశి జీవితంలో ఒక కీలక నిర్ణయం, 2 అనూహ్య సంఘటనలు, ఒక గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చే రోజులు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే ఒక చిన్న పరిహారం మీ రాబోయే 40 రోజులను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య విశ్లేషణలు ప్రతిరోజూ చూడాలంటే లైక్ చేయండి, ఎస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీ భవిష్యత్తు గురించి సమయం ముందే తెలుసుకోవడం మీ అదృష్టాన్ని రెండింతలు చేస్తుంది. జై శనిదేవా, జై సూర్యభగవానుడు. మేషరాశివారికి ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మారబోయే గ్రహస్థితి జీవిత దిశను మార్చే 4 రోజులు. మేషరాశివారికి ఫిబ్రవరి ప్రారంభమయ్యే ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. చాలామందికి తెలియని విషయమేమిటంటే సంవత్సరం మొత్తం మీద కొన్ని రోజులు మాత్రమే మన జీవిత దిశను మెల్లగా కాకుండా ఒక్కసారిగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి. ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీలు మేషరాశివారికి అలాంటి ప్రత్యేకమైన రోజులు. ఈ సమయంలో గ్రహాల కదలికలు మీ రాశిపై బలమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా సూర్యుడు, మంగళుడు, శని కలిసి మీ జీవితంలో లోపల దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 4 రోజుల్లో మేషరాశివారు గత కొన్ని నెలలుగా అనుభవిస్తున్న అయోమయం తగ్గడం ప్రారంభమవుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం మెల్లగా పెరుగుతుంది. ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధతలో ఉన్నవారు ఈ సమయంలో స్పష్టతను పొందుతారు. ముఖ్యంగా ఫిబ్రవరి 1న మీరు చేసే ఒక చిన్న ఆలోచన లేదా ఒక చిన్న నిర్ణయం రాబోయే 40 రోజులకు ప్రభావం చూపుతుంది. అందుకే ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి పని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి 2న గ్రహస్థితి మానసికంగా మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీ మనసులో దాచుకున్న మాటలు బయటకు రావాలని ప్రయత్నిస్తాయి. కొన్ని నిజాలు బయటపడతాయి. కొంతమంది మేషరాశివారు ఈ రోజు భావోద్వేగాలకు లోనవుతారు, కానీ ఇది మీకు నష్టం చేసే సమయం కాదు. ఈ భావోద్వేగాలే రేపటి మీ బలానికి మూలం అవుతాయి. ఈ రోజు మీరు ఓర్పుతో వ్యవహరిస్తే ఫిబ్రవరి 3న మీకు అనూహ్యమైన శుభవార్త వచ్చే అవకాశముంది. ఫిబ్రవరి 3 మంగళవారం మేషరాశికి చాలా కీలకమైన రోజు. ఎందుకంటే ఇది మీ రాశి అధిపతి మంగళుడి ప్రభావం బలంగా పనిచేసే రోజు. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు రాబోయే 6 నెలల వరకు మీ జీవితంలో ఫలితాలను చూపిస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలు, కుటుంబ నిర్ణయాలు ఏ విషయమైనా సరే ఈ రోజు తీసుకున్న నిర్ణయం బలంగా నిలుస్తుంది. కొందరికి కొత్త అవకాశాలు తలుపు తట్టుతాయి, మరికొందరికి పాత సమస్యలకు ముగింపు దొరుకుతుంది. ఫిబ్రవరి 4న మేషరాశివారు ఒక స్పష్టమైన మార్పును అనుభవిస్తారు. గతంలో మిన్ను ఇబ్బంది పెట్టిన విషయాలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపవు. మీలో ఒక రకమైన అంతర్గత శాంతి మొదలవుతుంది. ఈ రోజు మీరు వెనక్కి తిరిగి చూస్తే గతంలో ఎందుకింతగా భయపడ్డానో అనిపిస్తుంది. ఈ 4 రోజులు కలిపి చూసుకుంటే మేషరాశివారికి ఇది ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభమని చెప్పవచ్చు. కానీ ఈ మార్పు మీ చేతుల్లోనే ఉంటుంది. ధైర్యం చూపితే విజయం మీవైపు వస్తుంది. మేషరాశివారి ఆలోచనా శక్తి, నిర్ణయాలు ఈ 4 రోజుల్లో జరిగే అంతర్గత పోరాటం. మేషరాశివారు సాధారణంగా బయటకు చాలా ధైర్యంగా కనిపిస్తారు, కాని లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు, సందేహాలు, భయాలు దాగి ఉంటాయి. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు ఈ అంతర్గత పోరాటం బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి మళ్లీ ఆలోచిస్తారు. ఒకే విషయాన్ని రోజుకు 2 లేదా 3 సార్లు గుర్తు చేసుకుంటారు. ఇది మీ బలహీనత కాదు, ఇది మీలో జరుగుతున్న మార్పుకు సంకేతం. ఈ 4 రోజుల్లో మీ ఆలోచనా శక్తి చాలా ఎక్కువగా పనిచేస్తుంది. సాధారణంగా మీరు పట్టించుకోని చిన్న విషయాలు కూడా ఇప్పుడు మీకు చాలా ముఖ్యంగా అనిపిస్తాయి.
ఒక మాట, ఒక సంఘటన, ఒక వ్యక్తి చేసిన చిన్న పని కూడా మీ మనసును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 2న మీరు తీసుకునే నిర్ణయాలు పూర్తిగా భావోద్వేగాల ఆధారంగా ఉండే అవకాశముంది. అందుకే ఈ రోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఫిబ్రవరి 3న మాత్రం పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. మీరు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే విషయం మీద ఒక దృఢమైన నిర్ణయానికి వస్తారు. ఈ రోజు మీరు మీ భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైన దిశను చూసే అవకాశముంది. కొందరు మేషరాశివారు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తారు. మరికొందరు వ్యాపారంలో కొత్త అడుగు వేయాలని భావిస్తారు. ఇంకొందరు తమ వ్యక్తిగత జీవితంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 4న ఈ నిర్ణయాల ప్రభావం మీ మనస్సులో స్థిరపడుతుంది. మీరిక వెనక్కి తగ్గే మనస్తత్వంలో ఉండరు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలనే ఆలోచన బలంగా ఉంటుంది. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ 4 రోజుల్లో మీరు చేసే నిర్ణయాలు కేవలం మీకే కాకుండా మీ కుటుంబం, మీ చుట్టూ ఉన్నవారిపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే ఆవేశంతో కాకుండా ఆలోచించి ముందుకు వెళ్లడం చాలా అవసరం. మేషరాశివారికి ఈ 4 రోజులు ఒక అద్దం లాంటివి. మీరు నిజంగా ఎవరో, మీరు ఏం కోరుకుంటున్నారో మీకే అర్థమయ్యే సమయమిది. ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఉపయోగించుకోకపోతే మళ్లీ ఇదే సందిగ్ధతలోకి వెళ్లే అవకాశముంటుంది. అందుకే ఈ 4 రోజులను నిర్లక్ష్యం చెయ్యకండి. మేషరాశివారి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక జీవితం. ఈ 4 రోజులు నిర్ణయాత్మక కాలం. మేషరాశివారికి ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల విషయంలో చాలా కీలకమైన సమయం. గత కొన్ని నెలలుగా మీరు చేసిన కృషికి ఫలితం రావాలా లేదా అనే సందేహం మీ మనస్సులో ఉండొచ్చు. ఈ 4 రోజులు ఆ సందేహానికి సమాధానం చెప్పే కాలంగా మారతాయి. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్న మేషరాశివారు తమ స్థానం గురించి, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. నేను ఇక్కడే ఉండాలా లేక మార్పు అవసరమా అనే ప్రశ్న మీ మనస్సులో తిరుగుతుంది. ఫిబ్రవరి 1న మీకు మీ పై అధికారుల వైఖరి స్పష్టంగా అర్థమవుతుంది. వారు మీ మీద నమ్మకం ఉంచుతున్నారా లేదా అనే విషయం మీకు తెలిసిపోతుంది. కొందరికి ప్రశంసలు లభిస్తాయి, మరికొందరికి మౌనమే సమాధానంగా ఉంటుంది. ఈ మౌనాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఇదే మీ భవిష్యత్తు దిశను సూచించే సంకేతం. ఈ రోజు మీరు చేసే చిన్న ప్రయత్నం, అదనపు బాధ్యత తీసుకోవడం, ఒక పని పూర్తిగా చెయ్యడం రాబోయే రోజుల్లో మీకు లాభాన్ని ఇస్తుంది. ఫిబ్రవరి 2న మాత్రం ఉద్యోగరంగంలో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. పనిభారం పెరుగుతుంది. ఒకేసారి 2 లేదా 3 పనులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజు మీరు ఓర్పుతో వ్యవహరించకపోతే అనవసరమైన మాటలు, అపార్థాలు ఏర్పడే అవకాశముంది. ముఖ్యంగా సహోద్యోగులతో మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఒక చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశముంది. కానీ ఇదే రోజు మీరు మీ నిజమైన సామర్థ్యాన్ని మీకే అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఫిబ్రవరి 3 మంగళవారం మేషరాశివారికి ఉద్యోగపరంగా చాలా బలమైన రోజు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం లేదా మీరు చెప్పే ఒక మాట మీ భవిష్యత్తు స్థితిని మార్చే శక్తి కలిగి ఉంటుంది. కొందరికి ప్రమోషన్ గురించి చర్చలు మొదలవుతాయి, మరికొందరికి కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. ఇది భారంగా అనిపించినా దీర్ఘకాలంలో ఇది మీకు లాభం చేకూరుస్తుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారు ఈ రోజు ఒక స్పష్టమైన సంకేతాన్ని పొందుతారు. వ్యాపారంలో ఉన్న మేషరాశివారికి ఈ 4 రోజులు లాభనష్టాల మధ్య సమతుల్యతను నేర్పించే కాలం. ఫిబ్రవరి 1న వచ్చిన డబ్బు ఫిబ్రవరి 2న ఖర్చయ్యే అవకాశముంది. కానీ ఫిబ్రవరి 3న కొత్త ఆర్డర్లు, కొత్త కస్టమర్లు లేదా పాత బాకీల వసూలు జరిగే అవకాశముంది. ఈ రోజు మీరు చేసే ఒక ఒప్పందం రాబోయే 6 నెలల పాటు మీ వ్యాపారానికి బలంగా నిలుస్తుంది. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయం రాతపూర్వకంగా చూసుకోవడం చాలా అవసరం. ఫిబ్రవరి 4న ఆర్థికంగా ఒక స్థిరత్వం మొదలవుతుంది. మీకు ఎంత ఆదాయం వస్తోంది, ఎంత ఖర్చవుతోంది అనే విషయంపై స్పష్టత వస్తుంది. అప్పుల విషయంలో కొంత ఊరట లభిస్తుంది. ఒక ముఖ్యమైన ఖర్చు వాయిదా పడే అవకాశం కూడా ఉంది. ఈ రోజు మీరు డబ్బు విషయంలో ఒక క్రమశిక్షణను నిర్ణయించుకుంటే రాబోయే నెలల్లో ఆర్థిక ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. మేషరాశివారి కుటుంబ జీవితం, ప్రేమ, సంబంధాలు, నిజాలు బయటపడే 4 రోజులు. మేషరాశివారి జీవితంలో కుటుంబం, ప్రేమ, సంబంధాలు చాలా ముఖ్యమైనవి. కానీ మీరు ఎక్కువగా బయట ప్రపంచంపై దృష్టి పెట్టడం వల్ల ఈ సంబంధాలకు కావలసిన సమయం ఇవ్వలేకపోయిన సందర్భాలు ఉండవచ్చు.
ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు ఈ లోటు స్పష్టంగా మీకర్థమవుతుంది. ఈ 4 రోజులు మీ సంబంధాల్లో నిజాలు బయటపడే కాలంగా మారతాయి. ఫిబ్రవరి 1న కుటుంబంలో ఒక చర్చ జరుగుతుంది. ఇది చిన్న విషయంలాగా కనిపించినా దీని వెనుక దాగి ఉన్న భావోద్వేగాలు చాలా లోతైనవి. పెద్దల మాటలు మీకు కఠినంగా అనిపించవచ్చు, కాని వారు మీ మంచికే ఆలోచిస్తున్నారనే విషయం కొద్దిసేపటికి మీకే అర్థమవుతుంది. ఈ రోజు మీరు వినడం నేర్చుకుంటే కుటుంబంలో మీ స్థానం మరింత బలపడుతుంది. ఫిబ్రవరి 2న ప్రేమ జీవితం కొంచెం సున్నితంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అపార్థాలు రావచ్చు. ఒకరు చెప్పిన మాటను ఇంకొకరు వేరే అర్థంలో తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా గతంలో జరిగిన సంఘటనలు మళ్లీ చర్చకు వచ్చే అవకాశముంది. ఈ రోజు మాటల కంటే మౌనం ఎక్కువగా పనిచేస్తుంది. మీరు మౌనంగా ఉండటం బలహీనత కాదు, అది మీ పరిణితిని చూపిస్తుంది. వివాహితులైన మేషరాశివారికి ఈ 4 రోజులు దాంపత్య జీవితంలో ఒక మలుపు. ఫిబ్రవరి 3న ఒక కీలక నిర్ణయం తీసుకోవలసి రావచ్చు. ఇది ఇంటి విషయమై కావచ్చు, పిల్లల భవిష్యత్తు విషయమై కావచ్చు, లేదా ఆర్థిక నిర్ణయం కావచ్చు. ఈరోజు మీరు మీ భాగస్వామిని గౌరవిస్తూ నిర్ణయం తీసుకుంటే మీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది. ఒకరి మాటను ఇంకొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఫిబ్రవరి 4న సంబంధాల్లో స్పష్టత వస్తుంది. ఎవరు మీతో నిజంగా ఉన్నారు, ఎవరు కేవలం అవసరాల కోసమే ఉన్నారు అనే విషయం మీకర్థమవుతుంది. ఇది కొంచెం బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తుంది. కొంతమంది మేషరాశివారు ఈరోజు ఒక సంబంధానికి ముగింపు పలికే నిర్ణయం తీసుకుంటారు. మరికొందరు ఒక బంధాన్ని మరింత బలపరుచుకునే ప్రయత్నం చేస్తారు. ఈ 4 రోజులు మేషరాశివారికి సంబంధాల విషయంలో ఒక పరీక్షలాంటివి. మీరు కోపం, అహంకారం, తొందరపాటు నిర్ణయాలను పక్కన పెడితే మీ జీవితం మరింత ప్రశాంతంగా మారుతుంది. ప్రేమ, కుటుంబం, స్నేహం ఇవన్నీ మీ బలమే, కాని వాటిని కాపాడుకోవాలంటే మీ ఓర్పే మీ ఆయుధం కావాలి. మేషరాశివారి ఆరోగ్యం, శారీరక శక్తి చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారే కాలం. మేషరాశివారు సాధారణంగా తమ ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. పని, బాధ్యతలు, లక్ష్యాలే ముఖ్యమని భావించి శరీరం ఇచ్చే సంకేతాలను చాలాసార్లు పట్టించుకోరు. కానీ ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు ఈ నిర్లక్ష్యం కొంత నష్టం చేసే అవకాశముంది. ఈ 4 రోజుల్లో మీ శరీరం మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. చిన్న చిన్న నొప్పులు, అలసట, నిద్రలో అంతరాయం ఇవన్నీ సాధారణంగా అనిపించినా ఇవి మీరు గమనించాల్సిన సంకేతాలు. ఫిబ్రవరి 1న మీరు ఉదయం లేచే సమయంలోనే శరీరంలో ఒక రకమైన బరువుగా అనిపించవచ్చు. తల బరువుగా ఉండడం, మెడ నొప్పి, కళ్లకు అలసట వంటి సమస్యలు రావచ్చు. ఇది వ్యాధి కాదు, కానీ మీ శరీరానికి విశ్రాంతి అవసరమనే సూచన. ఈరోజు మీరు ఎక్కువగా పనిచేస్తే ఫిబ్రవరి 2న అలసట మరింత పెరుగుతుంది. అందుకే ఈరోజు చిన్న విరామాలు తీసుకోవడం చాలా అవసరం. ఫిబ్రవరి 2న మేషరాశివారికి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశముంది. తినే ఆహారం మీద జాగ్రత్త అవసరం. బయట ఆహారం, ఆలస్యంగా భోజనం చేయడం, ఎక్కువ మసాలా పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. ఈరోజు నీరు తక్కువగా తాగితే తలనొప్పి, ఒత్తిడి పెరుగుతుంది. శరీరానికి కావలసింది మందులు కాదు, క్రమశిక్షణ. ఈరోజు మీరు ఆహార నియమాలు పాటిస్తే రాబోయే రోజుల్లో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫిబ్రవరి 3న శారీరక శక్తి కొంత పెరుగుతుంది. కానీ ఇది ప్రమాదకరమైన రోజు కూడా కావచ్చు. ఎందుకంటే మీరు ఎక్కువ ఉత్సాహంతో మీ శరీర సామర్థ్యాన్ని మించిపోయే పని చెయ్యడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువ ప్రయాణాలు, ఎక్కువ పనిగంటలు, శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పనులు ఈరోజు తప్పించుకోవడం మంచిది. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. తొందరపాటు వల్ల చిన్న గాయాలు జరిగే అవకాశముంది. ఫిబ్రవరి 4న మీ ఆరోగ్యం గురించి మీరు ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఇకపై ఇలా నిర్లక్ష్యం చేయకూడదు అనిపిస్తుంది. కొంతమంది మేషరాశివారు ఈ రోజునుంచే వ్యాయామం ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. మరికొందరు ఆహారంలో మార్పులు చేయాలని భావిస్తారు. ఇది చాలా మంచి ఆలోచన. ఈ నిర్ణయాన్ని కొనసాగిస్తే రాబోయే 30 రోజుల్లోనే మీరు ఆరోగ్యంలో మంచి మార్పును గమనిస్తారు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: మీ శరీరం మీ లక్ష్యాలకు సాధనం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు ఎంత ప్రతిభావంతులైనా ముందుకు వెళ్లలేరు. చిన్న జాగ్రత్త, చిన్న మార్పు పెద్ద సమస్యలను దూరం చేస్తుంది. మేషరాశివారి మానసిక స్థితి, ఆత్మవిశ్వాసం లోపలి యుద్ధం నుంచి బయటపడే సమయం. మేషరాశివారి మానసిక స్థితి చాలా ప్రత్యేకమైనది. బయటకు ధైర్యంగా గట్టిగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు, భయాలు ఉంటాయి. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు ఈ లోపలి ప్రపంచం పూర్తిగా కదలికలోకి వస్తుంది. ఈ 4 రోజులు మీ ఆలోచనలు మీతోనే పోరాడే కాలం అని చెప్పవచ్చు. ఫిబ్రవరి 1న మీరు గతంలో చేసిన తప్పుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అప్పట్లో వేరేలా చేసుంటే బాగుండేదని అనిపిస్తుంది. ఈ ఆలోచనలు మీ మనసును భారంగా చేస్తాయి. కాని ఇవి నిన్ను వెనక్కి లాగడానికి కాదు,
ముందుకు నడిపించడానికి వచ్చిన ఆలోచనలు అని మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మీరు ఒంటరిగా కొంత సమయం గడిపితే మీ ఆలోచనలకు స్పష్టత వస్తుంది. ఫిబ్రవరి 2న భావోద్వేగాలు మరింత బలంగా ఉంటాయి. చిన్న మాట కూడా మిన్ను బాధించవచ్చు. కుటుంబ సభ్యుల మాటలు, సహోద్యోగుల వ్యాఖ్యలు మీకు ఎక్కువగా అనిపిస్తాయి. ఈరోజు మీరు మీ భావాలను బయటపెట్టాలనుకుంటారు, కానీ ఎలా చెప్పాలో తెలియక మౌనంగా ఉంటారు. ఈ మౌనం లోపల ఒత్తిడిని పెంచుతుంది. అందుకే ఈరోజు మీరు నమ్మకమైన వ్యక్తితో మాట్లాడితే చాలా ఉపశమనం లభిస్తుంది. ఫిబ్రవరి 3న మీ ఆత్మవిశ్వాసం మళ్లీ పెరుగుతుంది. మీరు గత 2 రోజులుగా అనుభవించిన మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఒక ఆలోచన మీ మనసులో స్థిరపడుతుంది. ఇకపై నేనిలా ఉండకూడదు, నా జీవితాన్ని నేను నియంత్రించాలి అనే భావన బలంగా ఉంటుంది. ఈరోజు మీరు ఒక చిన్న లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే శక్తి మీలో ఉంటుంది. ఫిబ్రవరి 4న మానసికంగా ఒక స్థిరత్వం వస్తుంది. మీరు మీ గురించి, మీ నిర్ణయాల గురించి మరింత నమ్మకంగా ఉంటారు. ఎవరి మాటలు, విమర్శలు మిమ్మల్ని అంతగా ప్రభావితం చెయ్యవు. ఇది మీకు చాలా అవసరమైన మార్పు. ఈరోజు మీరు ధ్యానం, ప్రార్థన లేదా నిశ్శబ్దంగా కూర్చోవడం వంటి వాటికి కొంత సమయం కేటాయిస్తే మీలో ఒక కొత్త శక్తి ప్రవహిస్తుంది. మేషరాశివారికి ఈ 4 రోజులు ఒక అద్దంలాంటివి. మీరు మీ లోపలి బలాన్ని, బలహీనతను రెండింటినీ చూసే అవకాశం లభిస్తుంది. ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు మానసికంగా చాలా బలంగా మారతారు. మానసిక బలం ఉన్న వ్యక్తిని ఎవరూ ఆపలేరు. ఇదే ఈ 4 రోజుల అసలైన సందేశం. మేషరాశివారికి శుభ సమయాలు, అపశుభ సమయాలు, ఈ 4 రోజుల్లో సమయం ఎలా పనిచేస్తుంది? మేషరాశివారికి ఈ 4 రోజుల్లో సమయం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఒకే పని ఒక సమయంలో చేస్తే విజయం, వేరే సమయంలో చేస్తే ఇబ్బంది కలిగించే అవకాశముంది. అందుకే ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు శుభ సమయాలు, అపశుభ సమయాలను గమనించడం చాలా అవసరం. ఈ రోజుల్లో మీరు సమయాన్ని గౌరవిస్తే సమయం మీకు సహకరిస్తుంది. ఫిబ్రవరి 1 ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శుభ సమయం. ఈ సమయంలో మీరు చేసే పనులు సులభంగా పూర్తవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు, కొత్త పనులకు శ్రీకారం చుట్టడం ఈ సమయం చాలా మంచిది. కానీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. అందుకే ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించకుండా ఇప్పటికే ఉన్న పనులపై దృష్టి పెట్టడం మంచిది. ఫిబ్రవరి 2 సోమవారం ఉదయం ఆలస్యంగా ప్రారంభమయ్యే రోజు. ఉదయం 7 గంటల తర్వాతే మీ మనస్సు కుదుటపడుతుంది. ఈ రోజు ఉదయం తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు శుభ సమయం. ఈ సమయంలో మాట్లాడే మాటలు, చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్నిస్తాయి. కానీ రాత్రి 8 గంటల తర్వాత అనవసరమైన ఆలోచనలు పెరుగుతాయి. అందుకే ఈ సమయంలో ముఖ్యమైన చర్చలు తప్పించుకోవడం మంచిది. ఫిబ్రవరి 3 మంగళవారం అత్యంత శక్తివంతమైన రోజు కావడంతో సమయం కూడా బలంగా పనిచేస్తుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అదృష్ట సమయం. ఈ సమయంలో మీరు చేసే పనులు వేగంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. కానీ సాయంత్రం 5 గంటల తర్వాత తొందరపాటు పెరుగుతుంది. ఈ సమయంలో వాహనాలు నడిపేటప్పుడు మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఫిబ్రవరి 4 బుధవారం ఆలోచనలకు అనుకూలమైన రోజు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు శుభ సమయం. ఈ సమయంలో ప్లానింగ్, భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఈ రోజు మీరు రాసుకునే ఆలోచనలు రాబోయే నెలల్లో మీకు దారి చూపిస్తాయి. కానీ రాత్రి 9 గంటల తర్వాత మానసిక అలసట పెరుగుతుంది. అందుకే ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మేషరాశివారికి ఈ 4 రోజులు ఒక విషయం నేర్పిస్తాయి. సమయం మీ శత్రువు కాదు, మీ మిత్రుడు. దానిని ఎలా ఉపయోగించుకుంటారో దానిమీదే మీ ఫలితం ఆధారపడి ఉంటుంది. సరైన సమయంలో సరైన పని చేస్తే మీ జీవితంలో అడ్డంకులు కూడా అవకాశాలుగా మారతాయి. ఇదే ఈ 4 రోజుల అసలైన సందేశం. మేషరాశివారికి రాబోయే సంకేతాలు, హెచ్చరికలు, ఈ 4 రోజులు మీ భవిష్యత్తును ఎలా మలుస్తాయి? మేషరాశివారికి ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు జరిగే ఈ 4 రోజులు కేవలం తాత్కాలిక ఫలితాల కోసం వచ్చిన రోజులు కావు. ఇవి మీ భవిష్యత్తుకు సంకేతాలు ఇచ్చే రోజులు. ఈ కాలంలో మీరు చూసే సంఘటనలు, వినే మాటలు, ఎదురయ్యే పరిస్థితులన్నీ కూడా మీ జీవితంలో రాబోయే మార్పులకు సూచనలు మాత్రమే. చాలామంది ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తారు. కానీ మేషరాశివారు ఈ సంకేతాలను గుర్తిస్తే భవిష్యత్తులో జరిగే ఇబ్బందులను ముందుగానే నివారించవచ్చు. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఎవరు నిజంగా మీకు సహాయం చెయ్యాలనుకుంటున్నారో, ఎవరు కేవలం మాటల వరకే పరిమితమయ్యారో అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
ముఖ్యంగా ఫిబ్రవరి 2న ఎవరో ఒకరు చెప్పే మాట లేదా చేసే పని మీకు ఒక హెచ్చరికలా అనిపిస్తుంది. దాన్ని తేలికగా తీసుకోకండి. అది మీకు రాబోయే పరిస్థితిని ముందుగానే తెలియజేసే సంకేతం కావచ్చు. ఫిబ్రవరి 3న మీరు ఒక అవకాశాన్ని చూడవచ్చు, కానీ అది పూర్తిగా మీకు సరిపోతుందా లేదా అనే సందేహం మీ మనసులో ఉంటుంది. ఇక్కడే మేషరాశివారు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి అవకాశం మంచిదే కాదు. కొన్ని అవకాశాలు తాత్కాలిక లాభం చూపించి దీర్ఘకాలంలో నష్టం కలిగించే అవకాశముంటుంది. ఈ రోజు మీరు తొందరపడి నిర్ణయం తీసుకుంటే తరువాత పశ్చాత్తాపపడే పరిస్థితి రావచ్చు. అందుకే ఈ రోజు వచ్చిన ప్రతి అవకాశాన్ని కనీసం 2 సార్లు ఆలోచించి మాత్రమే స్వీకరించాలి. ఫిబ్రవరి 4న ఒక స్పష్టత వస్తుంది. గత కొన్ని రోజులుగా మిమ్ము వేధిస్తున్న సందేహాలకు సమాధానం లభిస్తుంది. ఈ రోజు మీరు ఒక నిర్ణయానికి వస్తారు. ఇది మీ జీవితంలో ఒక కొత్త దారిని తెరుస్తుంది. కానీ ఈ నిర్ణయం మీకు మాత్రమే కాకుండా మీ కుటుంబం, మీ బాధ్యతలపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే ఈ రోజు తీసుకునే నిర్ణయం పూర్తిగా ఆలోచించి భావోద్వేగాలను కంట్రోల్లో పెట్టుకుని తీసుకోవాలి. ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే కోపం మరియు అహంకారం. మేషరాశివారికి ఇవి సహజ లక్షణాలు, కానీ ఈ కాలంలో అవే మీకు అడ్డంకిగా మారవచ్చు. ఒక మాట, ఒక చర్య మీకు వ్యతిరేకంగా మారే అవకాశముంది. అందుకే నిశ్శబ్దంగా ఉండడం, వినడం, ఆలోచించి స్పందించడం ఈ రోజుల్లో చాలా అవసరం. మీరు ఈ హెచ్చరికలను గమనిస్తే భవిష్యత్తులో పెద్ద సమస్యలు తప్పించుకోవచ్చు. మేషరాశి జీవితానికి తుది సందేశం. ఈ 4 రోజులు మీకు నేర్పే అసలైన పాఠం. మేషరాశివారికి ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు వచ్చిన ఈ కాలం ఒక పాఠంలాంటిది. ఈ 4 రోజులు మీకు ఏమి దక్కిందో కంటే మీరు ఏమి నేర్చుకున్నారో చాలా ముఖ్యమైనది. జీవితం ఎప్పుడూ మనకు కావలసినదే ఇవ్వదు, కాని మనకు అవసరమైన అనుభవాలను మాత్రం తప్పకుండా ఇస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు అనుభవించిన ప్రతి విషయం మిన్ను మరింత పరిపక్వంగా మార్చే ప్రయత్నమే. ఈ కాలం మేషరాశివారికి ఒక విషయం స్పష్టంగా చెబుతుంది. మీరు ఎంత బలంగా ఉన్నా ఓర్పు లేకపోతే ఆ బలం వ్యర్థమే. మీరు ఎంత ప్రతిభావంతులైనా సమయాన్ని గౌరవించకపోతే ఆ ప్రతిభ ఉపయోగముండదు. ఈ 4 రోజుల్లో మీరు ఓర్పు చూపిన ప్రతి సందర్భం భవిష్యత్తులో మీకొక బహుమతిగా మారుతుంది. అదే సమయంలో మీరు తొందరపడి చేసిన ప్రతి నిర్ణయం ఒక పాఠంగా మిగిలిపోతుంది. ఈ 4 రోజులు మీకు మీరెవరో చూపిస్తాయి. మీరు నిజంగా ఏమి కోరుకుంటున్నారు, మీ జీవితంలో మీకు అవసరమైనది ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమిస్తాయి. కొందరు మేషరాశివారు ఈ కాలంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అది ఉద్యోగం మార్పు కావచ్చు, సంబంధం ముగింపు కావచ్చు, లేదా ఒక కొత్త ప్రయాణానికి ప్రారంభం కావచ్చు. ఏ నిర్ణయమైనా సరే అది మీ భవిష్యత్తును నిర్మించే ఇటుకలా మారుతుంది. మేషరాశివారికి ఈ తుది సందేశం ఒక్కటే: భయంతో జీవించవద్దు, కానీ అహంకారంతో కూడా ముందుకు వెళ్లవద్దు. మీలో ఉన్న శక్తిని నమ్మండి, కానీ దైవంపై కూడా విశ్వాసం ఉంచండి. మీరు నిజాయితీగా ప్రయత్నిస్తే సమయం తప్పకుండా మీకు అనుకూలంగా మారుతుంది. ఈ 4 రోజులు మీకు ఇచ్చిన సూచనలను గమనించి మీ జీవితంలో అమలు చేస్తే రాబోయే రోజులు మరింత ప్రశాంతంగా, విజయవంతంగా మారతాయి. ఇదే మేషరాశివారికి ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు వచ్చిన సందేశం. ఇదొక ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం. మీరు ఈ ప్రారంభాన్ని ఎలా స్వీకరిస్తారో దానిపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీలకు సంబంధించిన పూర్తి మరియు విశ్లేషణాత్మక రాశిఫలాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణలు ప్రతిరోజూ పొందాలంటే ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మా కొత్త వీడియో సమాచారం ముందుగా మీకే చేరుతుంది. మీ రాశి మీ భవిష్యత్తుకు సంకేతమిస్తుంది, కానీ మీ నమ్మకం మీ జీవితాన్ని మార్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో శక్తివంతమైన జ్యోతిష్య వీడియోతో.